ఇప్పటివరకు ఏంటంటే, యాక్టర్స్ యొక్క కమ్‌బ్యాక్ కోసం అని చెప్పి చాలా వీడియోస్‌లో అయితే మనం మాట్లాడుకున్నాం. అయితే ఈసారి డిఫరెంట్‌గా డైరెక్టర్స్ యొక్క కమ్‌బ్యాక్ కోసం మాట్లాడుకుందాం. ఓరిని! ఏదో పెద్ద కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నాం అనుకున్నానురా. రొట్ట కాన్సెప్టేనా? ఎందుకు మామ అంత సీరియస్ అవుతావు? వీడియో మొత్తం చూడు ఇంప్రెస్ అవుతావు. ఈ వీడియోలో ఉన్న డైరెక్టర్స్‌కి వాళ్ళ ప్రీవియస్ మూవీ వల్ల వాళ్ళ పొజిషన్ ఎలా తయారయ్యిందంటే పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు. అది. అలా అయ్యాక మంచి మూవీతో కమ్‌బ్యాక్ ఇచ్చారన్నమాట. సో, ఈ లిస్ట్‌లో ఉండేటువంటి ఆ డైరెక్టర్స్ ఎవరు? ఆ మూవీస్ ఏంటో తెలియాలి అంటే, ఈ వీడియోని చివరి వరకు చూడండి. కానీ మీరు మాత్రం ఒక పని చెయ్యట్లేదు మామ. వీడియోస్ చూస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు. ఛానెల్ విజిట్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అసలు ఏం పాపం చేశాం మామ చెప్పండి? మీరు జస్ట్ మేము జస్ట్ మీ నుంచి సపోర్ట్‌నే కదా కోరుకుంటున్నాము. మీరు కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి? ఎప్పటిలాగే ఈ వీడియోకి కూడా ఒక 3,000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. కొంచెం దయ తలచి చేసేయండి మామ. అండ్ ఇప్పటికే బాగా లాగ్ అయింది కదా! వాయిసోలెట్ మామ. ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. నంబర్ 8 శేఖర్ కమ్ముల 'ఫిదా' మూవీ. 'హ్యాపీ డేస్' లాంటి మరిచిపోలేని బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత శేఖర్ కమ్ముల గారు హిట్ కొట్టడానికి బాగా టైం పడ్డది. 'లీడర్' మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అంత ఇంపాక్ట్‌ని చూపించకపోయినా సరే, లాంగ్ టర్మ్‌లో ఏంటంటే అండర్ రేటెడ్‌గా మిగిలిపోయింది. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా సత్తా చూపించలేదు. ఆ తర్వాత హిందీ 'కహాని' మూవీని 'అనామిక' అనే టైటిల్‌తోని రీమేక్ చేశారు 'నయనతార' గారితోని. అది కూడా అంత పెద్ద ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. 'శేఖర్ కమ్ముల' గారు మంచి డైరెక్టరే. కానీ హిట్స్ లేకపోవటం వల్ల ఆయనతో సినిమా తీసేవాళ్ళు తక్కువయ్యారు. మేబీ ఆయన కెరియర్ ఇంకా అయిపోయిందేమో అని అనుకున్నారు. అప్పుడే 2017లోని 'ఫిదా' అనే సినిమా వచ్చింది. ఒక్క సినిమాతో ఆయనంటే ఏంటో, ఆయన మార్క్ ఏంటో చూపించేశారు. ఆల్సో కమర్షియల్‌గా ఒక్క హిట్ కూడా లేక బాధపడుతున్నటువంటి 'వరుణ్ తేజ్' గారికి 'ఫిదా' మూవీతోని ఆయన కెరియర్ బిగ్గెస్ట్ హిట్‌తో పాటు ఫస్ట్ బ్లాక్ బస్టర్‌ని కూడా ఇచ్చారు. అలాగే తెలుగు సినిమాకి సాయి పల్లవి గారి లాంటి బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్‌ని కూడా పరిచయం చేశారు. ఈ ఒక్క సినిమా చూసాక అప్పుడు ఆయన పని అయిపోయింది అని అన్న వాళ్ళే 'ఫిదా' మూవీ చూసి 'శేఖర్ కమ్ముల' గారి అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది అని చెప్పడం మొదలుపెట్టారు. నంబర్ 7 'హరీష్ శంకర్' 'మిరపకాయ్'. యాక్చువల్లీ 'హరీష్ శంకర్' గారికి 'మిరపకాయ్' మూవీ సెకండ్ మూవీ. కానీ ఆయన ఫస్ట్ మూవీ 'రవితేజ' గారితోనే తీశారు. అదే షాక్. ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది. డెబ్యూతోనే ఫ్లాప్ ఇచ్చిన తర్వాత ఇంకెవరైనా ఆ డైరెక్టర్‌కి అవకాశం ఇస్తారా చెప్పండి? కాకపోతే 'హరీష్ శంకర్' గారికి ఒక గోల్డెన్ బిస్కెట్ లాగా ఇంకొక ఆపర్చునిటీ అయితే రెడీ అయ్యింది. పవన్ కళ్యాణ్ గారికి కథ చెప్పే అవకాశం వచ్చింది. అప్పుడే 'హరీష్ శంకర్' గారు 'మిరపకాయ్' కథని నరేట్ చేశారన్నమాట పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ కథ బాగా నచ్చింది గానీ, అన్‌ఫార్చునేట్‌లీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. అయితే ఎక్కడ తప్పు చేశానో అక్కడే సరిదిద్దుకోవాలని జెప్పి, ఆ 'మిరపకాయ్' స్టోరీని 'రవితేజ' గారికి నరేట్ చేశారు. 'రవితేజ' గారికి ఆ కథ బాగా నచ్చడం వల్ల ఓకే చేశారు. సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టి ఆయన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్నారు 'హరీష్ శంకర్' గారు. అలా 'షాక్' మూవీతోని పెద్ద షాక్ ఇచ్చి, తర్వాత 'మిరపకాయ్' మూవీతోని ఘాటైనటువంటి బ్లాక్ బస్టర్‌ని కొట్టారు 'హరీష్ శంకర్' గారు. నంబర్ 6 అజయ్ భూపతి 'మంగళవారం'. 'ఆర్ఎక్స్ 100' మూవీతోని మంచి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ కొట్టినటువంటి అజయ్ భూపతి గారు, తర్వాత 'మహాసముద్రం' అనే పెద్ద డిజాస్టర్‌నైతే ఇచ్చారు. యాక్చువల్లీ 'మహాసముద్రం' మీద హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఆడియన్స్‌కి. రిలీజ్‌కి ముందు చాలా ఎక్కువ హైప్ ఇచ్చారు ఈ మూవీ కోసం. అలాగే ట్రైలర్స్ కూడా చాలా ప్రామిసింగ్‌గా ఉన్నాయి. బట్ సినిమా మాత్రం ప్రమోషన్స్‌కి క్వైట్ ఆపోజిట్‌గా ఉంది. ఆడియన్స్ అప్పుడు ఒక మాట అనేసారు సింపుల్‌గా, 'ఆర్ఎక్స్ 100' ఏదో అదృష్టం వల్ల ఆడేసిందిరా. తర్వాత ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం అంత ఈజీ కాదు. నాకు తెలిసి ఇంకా అజయ్ భూపతి పనైపోయింది అంతే అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అంతే. అజయ్ భూపతి గారు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. హిట్ కొట్టాలంటే హీరోనే ఉండాలా? హీరోయిన్ ఉంటే చాలదా? స్టార్ కాస్టే ఎక్కువగా ఉండాలా? మంచి నటులు ఉంటే సరిపోద్ది కదా! అని చెప్పి ఆలోచించి మరొక రా అండ్ రస్టిక్ థ్రిల్లర్‌ని రెడీ చేసుకున్నారు. అదే 'మంగళవారం'. 'మహాసముద్రం' చూసిన తర్వాత ఈ సినిమా గాని చూస్తే, ఏంటి అజయ్ భూపతి గారా ఈ సినిమా తీశారు అని ఆశ్చర్యపోయేలా చేస్తుంది ఈ సినిమా. సెకండ్ హాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత వచ్చే ట్విస్ట్‌లు విన్న తర్వాత ఆడియన్స్‌కైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక్క మూవీతోని ఆయన పనైపోయింది అనన్నారు. అందుకే ఇంకొక సినిమా తీసి ఆయన రేంజ్ ఏంటో చూపిచ్చారు. నంబర్ 5 'బాబీ జై లవకుశ'.
రవితేజ గారితోని 'పవర్' అనే మూవీ తీసి డెబ్యూతోని మంచి హిట్‌ని స్కోర్ చేశారు బాబీ గారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారిని 'సర్దార్ గబ్బర్ సింగ్' మూవీలో డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. బట్ సినిమా డిజాస్టర్ అవ్వడం, ఆ రిజల్ట్ యొక్క ఎఫెక్ట్ బాబీ గారి కెరియర్ మీద గట్టిగా పడ్డది. తర్వాత ఇంకా ఆయనకి అవకాశాలు రావేమో అని అందరూ అనుకున్నారు. అప్పుడే జూనియర్ ఎన్టీఆర్ గారు 'నేనున్నాను, నేను విన్నాను' అని చెప్పి ఆయనకు అవకాశం ఇచ్చారన్నమాట. అదే 'జై లవకుశ' మూవీ. జూనియర్ ఎన్టీఆర్ గారి లాంటి నటుడిని ఒక్క రోల్‌లో హ్యాండిల్ చేయడమే కష్టం. అలాంటిది 3 డిఫరెంట్ రోల్స్‌లో ఆయనని హ్యాండిల్ చేసి, ఆయనలో ఉండే నట విశ్వరూపం ఏంటో చూపిచ్చారు. కెరియర్ అయిపోయింది అని అనుకుంటే, నా కెరియర్ ఇంకా అవ్వలేదు అని చెప్పి 'జై లవకుశ' మూవీతో కమ్‌బ్యాక్ ఇచ్చి, తర్వాత హిట్ ట్రాక్‌ని అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు బాబీ గారు. నంబర్ 4 గోపీచంద్ మలినేని 'క్రాక్'. 'విన్నర్' మూవీ రిలీజ్‌కి ముందు వరకు గోపీచంద్ మలినేని గారికి ఒక మంచి పేరుంది. కమర్షియల్ మూవీస్‌ని ఈయన బాగా హ్యాండిల్ జేస్తారు. ఈయన సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌కి అసలు కొదవే ఉండదు అని చెప్పేవాళ్ళన్నమాట. కానీ 'విన్నర్' మూవీ ఇచ్చినటువంటి ఎఫెక్టు ఆయన లూజర్‌గా ఉండిపోయారు. నేను లూజర్‌ని కాదు, క్రాక్ మైండ్‌తో ఉన్న డైరెక్టర్‌ని. ఎంటర్‌టైన్‌మెంటే కాదు, ప్యూర్ మాస్ ఎలా ఉంటాదో చూపిస్తా అని జెప్పి ఆయనకి లైఫ్ ఇచ్చినటువంటి రవితేజ గారితోని 'క్రాక్' అనే మూవీ తీసి, ఇదిరా నా రేంజు అని జెప్పి మళ్ళీ ప్రూవ్ చేసుకొని ఒక సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు గోపీచంద్ గారు. ఇన్‌ఫాక్ట్ ఆయన కమ్‌బ్యాక్ ఇవ్వడమే కాదు, రవితేజ గారికి కూడా ఒక సాలిడ్ కమ్‌బ్యాక్‌ని ఇచ్చారు 'క్రాక్' మూవీతోని. నెక్స్ట్ డైరెక్టర్ ఎవరో చెప్పే ముందు ఒక మాట చెప్పాలి. మనుషులు రాసిన పుస్తకం గురించి వినే ఉంటారు గానీ, దెయ్యం రాసిన పుస్తకం గురించి మీరెప్పుడైనా విన్నారా? అదే 'కోడెక్స్ గిగాస్'. దీనికి సంబంధించి మన ఫ్యాక్ట్స్ ఛానెల్‌లో ఒక వీడియో పెట్టాను. ఆ హిస్టరీ అంతా అద్దిరిపోద్ది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అస్సలు మిస్ అవ్వద్దు. కామెంట్స్‌లో లింక్ పిన్ చేసి పెట్టానన్నమాట ఆ వీడియోకి సంబంధించి. అలాగే ఒకసారి ఈ ఫ్యాక్ట్స్ ఛానెల్ కూడా విజిట్ చేయండి. నచ్చితే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండే. నంబర్ 3 పూరి జగన్నాథ్ 'టెంపర్'. 'బిజినెస్ మ్యాన్' మూవీకి ముందు వరకు పూరి జగన్నాథ్ గారి కెరియర్‌లో హిట్సు ఉన్నాయి, ఫ్లాప్సు ఉన్నాయి. కానీ ఆయన పనైపోయింది అని చెప్పడం, ఆయన కెరియర్ మీద మచ్చ పడటం ఇలాంటివెప్పుడూ జరగలేదు. బట్ 'బిజినెస్ మ్యాన్' మూవీ తర్వాత పూరి జగన్నాథ్ గారి కెరియర్ డ్రాప్ అవుతూ రావటం మొదలయ్యింది. ఆయనకి ఒకప్పుడు అవకాశం ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు అవకాశం ఇవ్వాలి అంటే ఆలోచించేవారు. ఇంకా పూరి జగన్నాథ్ గారి పనైపోయింది అని చెప్పి జనం ఫిక్స్ అవ్వడం మొదలుపెట్టారు. అప్పుడే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా సరైన హిట్ లేక ఈసారి నటుడుగా నన్ను సంతృప్తి పరిచే రోల్సే చెయ్యాలి అని చెప్పి ఫిక్స్ అయ్యారన్నమాట. అదే టైంలో పూరి జగన్నాథ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్లి ఒక కథని నరేట్ చేశారు. కానీ ఆ కథ ఎన్టీఆర్ గారికి పెద్దగా నచ్చలేదు. అప్పుడే ఎన్టీఆర్ గారికి వక్కంతం వంశీ గారు చెప్పిన ఒక కథ గుర్తొచ్చి, ఆ కథని పూరి గారు బాగా హ్యాండిల్ చెయ్యగలరు అని అనిపించి, వక్కంతం వంశీ గారికి ఫోన్ చేసి పిలిపించి ముగ్గురు కలిసి డిస్కషన్ పెట్టుకున్నారు. అప్పుడే 'టెంపర్' మూవీ రెడీ అయ్యింది. ఫర్ ద ఫస్ట్ టైమ్ పూరి జగన్నాథ్ గారు వేరొకరి కథతో సినిమాని డైరెక్ట్ చేశారు. అలా ఆయనలో పవర్ ఇంకా తగ్గలేదు అని జెప్పి సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చారన్నమాట పూరి జగన్నాథ్ గారు. నంబర్ 2 త్రివిక్రమ్, అరవింద సమేత వీర రాఘవ. 'అజ్ఞాతవాసి' అనే ఒక్క సినిమా. త్రివిక్రమ్ గారి ప్రీవియస్ మూవీస్‌ను కూడా మర్చిపోయారు జనం. దెబ్బకి త్రివిక్రమ్ గారి మీద ఎప్పుడూ పడలేనంత పెద్ద మచ్చ పడ్డది. ఆయన సినిమా అంటే ఏదో చిన్న డౌట్‌ని క్రియేట్ చేసింది ఒక్కసారిగా ఆడియన్స్‌కి. కానీ అప్పటికే 'అరవింద సమేత' మూవీ ఓకే అయిపోయింది. అప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ భయపడ్డం మొదలుపెట్టారు. ఆ సినిమా ఎలా ఉంటాదో ఏటో అని జెప్పి. ఇంక త్రివిక్రమ్ గారు సాఫ్ట్‌గా ఉంటే కుదరదని జెప్పి వైలెన్స్ అంటే ఎలా ఉంటాదో చూపిచ్చాలి అని డిసైడ్ అయ్యారు. అంతే త్రివిక్రమ్ గారికి బోయపాటి శ్రీనివాస్ గారు పూనారు. మాస్ వైలెన్స్‌కి త్రివిక్రమ్ గారి స్టైల్ ఆఫ్ టేకింగ్, మేకింగ్ అండ్ డైలాగ్స్‌ని యాడ్ చేసి 'అరవింద సమేత' మూవీని ఆడియన్స్ ముందుకి తీసుకొని వచ్చారు. అండ్ ఆబ్వియస్‌లీ 'అజ్ఞాతవాసి' మూవీలో చేసిన తప్పుని ఈ మూవీలో చెయ్యకుండా జాగ్రత్త పడ్డారు. ఇంకేముంది చెప్పండి? బ్లాక్ బస్టర్ కొట్టేసి సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చేసారు త్రివిక్రమ్ గారు. నా కలంలో ఇంక్ అయిపోయిందని చెప్పి ఒక్క సినిమా చూసి డిసైడ్ చేశారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, నా కలం ఖడ్గం కంటే గొప్పది. ఇంక్ అయిపోయినా పర్లేదు, రక్తంతో రాసి మరి రికార్డులు క్రియేట్ చేస్తా అని బల్లగుద్ది చెప్పారు త్రివిక్రమ్ గారు. నంబర్ 1 బోయపాటి శ్రీను 'అఖండ'. స్లోగా బోయపాటి గారి మూవీస్ అంటే ఇంట్రెస్ట్ కోల్పోతున్నారు జనం. మరీ ఓవర్ అయిపోతున్నాయిరా ఆయన మూవీసు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. 'వినయ విధేయ రామ' రిజల్ట్ అయితే ఒక పెద్ద బండరాయి అడ్డుగా పడ్డది బోయపాటి గారి కెరియర్‌కి. సుత్తి పెట్టి ఆ బండరాయిని బద్దలు కొట్టడం కష్టమే.
పగలగొట్టాలంటే బుల్డోజర్‌ని బెట్టేయాలని జెప్పి ఫిక్స్ అయ్యారనుకుంటా బోయపాటి గారు. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటేనే పెచ్చ పీక్స్ అని జెప్పి జనం అనుకుంటూ ఉన్నారు కదా! సో, ఇప్పుడు అదే కాంబినేషన్ రిపీట్ అవ్వాలని జెప్పి, ఈ కాంబినేషన్‌కి డివోషన్‌ని యాడ్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు బోయపాటి శ్రీను గారు. అదే 'అఖండ'. 'అఖండ'లో కూడా ఫైట్స్ కొంచెం లాజిక్‌లెస్‌గానే ఉంటాయి. కానీ పాయింట్ ఏంటంటే, అక్కడ మూవీలోని ఎమోషన్ ఆడియన్స్‌కి బాగా రీచ్ అయ్యి కనెక్ట్ అయ్యారు. అండ్ ఆఫ్‌కోర్స్ తమనన్న బీజీఎం మేజర్ ప్లస్ అయ్యింది ఈ మూవీకి. అందుకే ఆడియన్స్‌కి పూనకాలు ఎక్కువైపోయి, గూస్ బంప్స్ వచ్చి మెంటల్ ఎక్కిపోయారు ఆ సినిమా జూసి. ఇప్పుడు అందరూ 'అఖండ 2' కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. 'అఖండ 2'లోని ఫ్యాంటసీ పాయింట్‌ని గట్టిగా టచ్ చేస్తున్నారని జెప్పి బయట టాకు. ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉందట. అలాగే బాలయ్య బాబు గారి 'అఘోరా' లుక్‌ని ఇంకా అగ్రెసివ్‌గా ఉండేలాగా ప్లాన్ జేస్తున్నారట. బోయపాటి గారు చాలా గట్టిగానే ప్రిపేర్ చేస్తున్నారనుకుంటా ఈ మూవీ కోసం. బోయపాటి గారి కమర్షియల్ మూవీస్‌లోనే ఫైట్స్‌కి అడ్డు అదుపు ఉండదు. ఇప్పుడు ఫ్యాంటసీ ఫిల్మ్ అంటున్నారు. చూసుకో మల్లా. అండ్ ఇంతటితో ఈ వీడియో సమాప్తం మామ. ఈ డైరెక్టర్స్‌లో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో, ఎవరి కమ్‌బ్యాక్ మీకు ఇంపాక్ట్‌ఫుల్‌గా అలాగే బాగా నచ్చిందో కింద కామెంట్స్‌లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గంట కొట్టడం మర్చిపోవద్దే. అది కొడితేనే కొత్త వీడియో పట్టగానే నోటిఫికేషన్స్ వస్తున్నాయి అసలకే. ఉంటానైతే. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.